వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు చేరుకున్న అందాల భామలు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. విజయవాడలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు. తెలంగాణ సెక్రటేరియట్ కూడలి వద్ద 2 నిమిషాలు సైరన్ మోగించిన ఫైర్ సిబ్బంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో అవగాహన ఒప్పంద కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, మంత్రి నారా లోకేష్ యువతను ఉత్తేజాన్ని ఇచ్చే సందేశాన్ని ఇస్తూ మన రక్షణ కోసం పోరాడుతున్న మన జవాన్లకు మనం అండగా నిలబడాలని కోరారు. ఎవరైతే భారతీయులను చంపారో వాళ్ళని వదిలిపెట్టకూడదని నిర్ణయం తీసుకుని మనం కూడా ఈరోజు మన ఆర్మీ సోదరులు దాడులు చేస్తున్నాం. సో ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒక విషయం కోరాలనుకుంటున్నాం. మన జవాన్లకి మనం అండగా నిలబడాలి. వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా మన రక్షణ కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఇది ఇంకా కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు కూడా ముందరికి వెళ్ళచ్చు. వాళ్ళకి అండగా నిలబడడానికే ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా. నుంచుని పిడికలు బిగించి చేతులు పైకెత్తి వందే మాత్రం, నేను వందే అని చెప్తాను, మాత్రం అని మీరు 3 సార్లు చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన ఆరోపణలు. తెలంగాణ వ్యవసాయ కార్పొరేషన్ పిలిచిన ధాన్యం కొనుగోలు పరికరాల టెండర్లో ఒక కాంగ్రెస్ నాయకుడు భారీ కుంభకోణానికి పాల్పడుతున్నాడు. పంజాబ్కు చెందిన కాంగ్రెస్ నాయకుడికి టెండర్ కట్టబెట్టడానికి తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కమిషన్ తీసుకున్నాడు. టెండర్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకే పూర్తి అయినప్పటికీ కాంగ్రెస్ నాయకుడి సూచన మేరకు తిరిగి 3:36 గంటలకు టెండర్ బాక్స్ సీల్ తెరచి పంజాబ్ నాయకుడికి అనుకూలంగా టెండర్లు వేసి మళ్లీ బాక్స్ సీల్ చేశారు. పంజాబ్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి టెండర్ వచ్చే విధంగా 60 కోట్ల విలువ చేసే టెండర్ పైన 25% ఎక్కువ లాభం వచ్చే విధంగా కుట్ర జరిగింది. టెండర్ ప్రక్రియలో జరిగిన అవినీతికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను మీ ముందు పెడుతున్నాను. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. పంజాబ్ చెందినటువంటి ఒక బడా నాయకుని యొక్క మ్యానుఫ్యాక్చర్ కంపెనీకి సంబంధించినటువంటి టెండర్ షెడ్యూల్ను 3 గంటలకు టెండర్లు ముగించిన తర్వాత బాక్స్ క్లోజ్ చేసి సీజ్ చేసిళ్ళు. సీజ్ చేసిన తర్వాత 3:30కు ఆ షెడ్యూల్ను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకుల కనసాగల మేరకు వచ్చినటువంటి షెడ్యూల్ను తీసుకొచ్చి 60 కోట్ల రూపాయల ఈ యాంత్రీకరణ సంబంధించినటువంటి రైతుల కొనుగోలుకు సపోర్టుగా ఉండేటువంటి మిషనరీ ఏదైతే ఉందో అన్ని రకాల మిషనరీ సంబంధించిన టెండర్ను 60 కోట్ల రూపాయల టెండర్ను అందులో 25% ఎక్సెస్ వచ్చేటువంటి విధంగా షెడ్యూల్ నిన్న దాఖలు చేసిల్లో 3 గంటల 36 నిమిషాలకు మళ్లీ బాక్స్ రీఓపెన్ చేసి దీనికి సంబంధించినటువంటి వీడియోలు, దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్, దీనికి సంబంధించిన ఫోటోలు, ఏ టైంకు బాక్స్ సీజ్ చేసిళ్ళు, మళ్ళీ ఏ టైంకు బాక్స్ రీఓపెన్ చేసిళ్ళు, మళ్ళీ ఏ టైంకు కొత్త షెడ్యూల్లను తీసుకొచ్చి బాక్స్లో వేసి సీజ్ చేసిల్లో ఆ వీడియోస్ అన్ని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయి. కాకినాడ జిల్లా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని కోరుతూ మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో టీచర్స్ హోం నందు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జిల్లా సదస్సును సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి అనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ లేబర్ కోడ్లు పూర్తిగా కార్మిక వర్గానికి వ్యతిరేకమైనవి. సంఘం పెట్టుకోకుండా సంఘం అడ్డుపడతాయి. అట్లాగే సమ్మె చేయకుండా కార్మికుల్ని అణిచేస్తాయి. సమ్మె చేస్తే
కార్మికులకు మీద విపరీతమైన శిక్షలు ఉంటాయి. కానీ ఇప్పుడు దాకా యజమానులు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ చెల్లించకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి క్రిమినల్ చట్టాలేమో ఎత్తేయడం అనేటువంటి జరిగింది. కనీస వేతనం 26,000 ఉండాలనేటువంటి దాన్ని ఎక్కడ కూడా బోర్డులో సిఫార్సును ఆమోదించాలనేటువంటి లేకుండా పోయింది. అలాగే ఇష్టం వచ్చినట్టుగా తొలగించేదానికి అవకాశాలు వచ్చాయి. కంపెనీలు మూసేయడానికి, తొలగించడానికి, లే ఆఫ్లు విధించడానికి అవకాశాలు కల్పించాయి. అందువల్ల ఈ లేబర్ కోడ్లు అనేటువంటిది పూర్తి కార్మిక వ్యతిరేకమైనటువంటివి. దీన్ని రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం కూడా దీన్ని పూర్తిగా బలపరచడం జరిగింది. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం అనేటువంటి జరుగుతుంది. కార్మికులు సమ్మె చేస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలో భారీ పరిశ్రమ ఆ రోజు సమ్మె జరుగుతుంది. అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు సమ్మెలో పాల్గొంటారు. స్కీమ్ కార్మికులు సమ్మెలో పాల్గొంటారు. రవాణా కార్మికులు పాల్గొంటారు. ఆ విధంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి దానిలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అన్ని పక్షాలు కూడా కార్మిక సంఘాలు ఈ సమ్మెను జయప్రదం చేయడానికి యుద్ధం అవుతున్నాయి. దానిలో భాగంగానే కాకినాడలో జరిగినటువంటి ఈరోజు జిల్లా సదస్సు ఈ సమ్మెను బలపరుస్తూ తీర్మానించడం, ఈ సమ్మెను బలపరుస్తూ కార్యక్రమాన్ని రూపొందించడాన్ని రాష్ట్ర సంఘాల తరఫున సిఐటి నుంచి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. సిద్దిపేట మండలం ఈర్కోడు గ్రామంలోని ఐకేపీ సెంటర్లలో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన హరీష్ రావు. రేవంత్ రెడ్డి అందాల పోటీల మీద పెట్టే శ్రద్ధ రైతుల మీద పెట్టడం లేదు. వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కనీసం గన్ని బ్యాగులు ఇచ్చే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు పంట కొనుగోలు ఎప్పుడు ఇంత ఆలస్యం అవ్వలేదు. రేవంత్ రెడ్డి రైతులు ఉసురు పోసుకుంటున్నాడు. పాలన చేత కాకపోతే రాజీనామా చేయాలి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటని పరిస్థితి ఉంది. హైదరాబాద్లో కూర్చొని అందాల పోటీల మీద రోజు రివ్యూ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ అకాల వర్షాల వల్ల కల్లాల్లో వడ్లు మొలకలెత్తుతా ఉన్నాయి. కొనే దిక్కు లేదు. అధికారులు ఎవరు కూడా కల్లాలకు తిరగడం లేదు. రైతులు బోరున విలపిస్తా ఉన్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది రైతుల పరిస్థితి. నీ పుణ్యమాని రుణమాఫీ కాకపాయే, రైతు బంధు వడకపాయే, ఏదో కష్టపడి ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ వడగళ్ల వానతో అకాల వర్షాలతో పండిన పంట కొనే దిక్కులేక ఇలా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కొంచెం రైతుల గురించి పట్టించుకో. చిల్లర మాటలు మాట్లాడు కాదు. రాష్ట్ర ఆదాయం పెంచడం చేత కాదంటావు, అప్పులు ఉడతలేవని మాట్లాడుతావు. అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు. ఇప్పుడు ఈ కొత్త ముచ్చట్న కేసీఆర్ ఉండగా 11 విడతల్లో కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దయినా, ఆర్థిక మాంద్యం ఉన్నా ఎన్నడూ రైతు బంధు రూపాయి ఆగలే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజు వడ్ల కొనుగోలు విషయంలో గింత తిప్పలు కాలే. నువ్వు వచ్చినాకనే అయితే కాంటాలు పెడతలేరు, లారీలు వస్తలేవు, సంచులు పంపినరు. 100 సంచులు ఇస్తే 40 సంచులు పొక్కలు పడే ఉన్నాయి. ఆ సంచులన్నా చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు. అసలు నువ్వు గన్ని బ్యాగులు కూడా కొత్తవి కొని రైతులకు ఇచ్చే తెలివి తేటలు కూడా మీకు లేవా అని నేను అడుగుతా ఉన్నా. ఇక సంచులు కూడా సప్లై చేసే శాతం అయితే లేదా మీ గవర్నమెంట్కు? నా గన్ని బ్యాగులు దొరికాయి, లారీలు రావు, కాంటాలు పెట్టరు, ఆ మిల్లులకు పోతే దించుకోడు, 5 కిలోల తరగంటున్నారు, రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఇలా సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో వస్తే ఏ కుప్పలో చేయి పెట్టినా కూడా మొలకెత్తిన వడ్లే కనబడతా ఉన్నాయి. హైదరాబాద్లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము కొంటున్నాం అంటే ఏడగొంటున్నాం. మరి మొలకలెత్తి ఈరోజు వడ్లు నల్లబడిపోతున్నాయి. ఇప్పుడు వర్షం పడంగానే వెంటనే ఎత్తి రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి బాయిల్ రైస్ చేసుకోవచ్చు కదా. రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నారు? కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, డిఎం సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఏం చేస్తుంది అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన వాన పడితే ఎంఆర్ఓలు పోయి సెంటర్లలో కూర్చొని ఆర్ఐఓ కాడ, డిటిఓ కాడ, ఎంఆర్ఓ కాడ కూర్చొని ఆర్డీఓలు తిరుక్కుంటా మిల్లులకు వెంటనే దించిపిచ్చి రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసినాం. నువ్వు రైతు బంధు చేయపోతివి, రుణమాఫీ చేయపోతివి, కనీసం పండిన వడ్లు కూడా కొనే తెలివి లేదా నీ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా. చేత కాకపోతే దీపో
ఎందుకంటే నువ్వు అప్పు పుట్టదంటావు, పైసా పెంచనంటావు, వడ్లు కొననంటావు, రైతు బంధు వేయనంటావు, రుణమాఫీ చేయనంటావు. మరి ఇక నువ్వు ఎందుకున్నావు? ఆనాడేమో మస్తు మాట్లాడినావు కదా. ఈ ప్రభుత్వం పూర్తిగా కాకినాడ ఫోర్టు ప్రాంతం, ఎన్టీఆర్ బీచ్, లైట్ హౌస్ ప్రాంతం, జిల్లా తూర్పు సముద్ర తీర ప్రాంతం వెంబడి డ్రోన్స్తో నిఘా, పటిష్టమైన భద్రత మరియు రక్షణ ఏర్పాటు కొరకు డ్రోన్స్ వినియోగిస్తున్నామని కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీజీ బిందుమాధవ్ ఐపీఎస్ తెలిపారు. పగలు రాత్రి డ్రోన్స్తో స్థానిక పోలీసులు మరియు మైరన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ పోలీసుల పహారాతో నిరంతర గస్తీ నిర్వహిస్తూ అపరిచిత వ్యక్తులను గుర్తించడం కోసం ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలన్న ముఖ్యమంత్రి. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు అందుబాటులో ఉండాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశం. సైబర్ సెక్యూరిటీపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విజయవాడలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు. అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద గంజాయి మత్తులో కారులో ఉన్న వ్యక్తిని ఆపి దాడి చేసిన యువకుడు అడ్డు వచ్చిన హోంగార్డ్పై కూడా దాడి చేసినట్లు సమాచారం అందుకున్న యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఏంటి బస్సులు ఇక్కడ మానకుల పుడక మానకుల పుడక తెలీదు.
అంటే పోలీసు సినిమా చెప్తాను బాబు వదలరా ఏం చేస్తారు కొట్టింది వీడియో తీశారు అలాగే తీశారు వదలండి రండి వదలండి వదలమన్నారు బటన్స్ పెట్టి వదలండి బటన్స్ పెట్టు కాదన్నా అడిగా ఉండట్లాడన్నా ఏంటి చెప్పు ఇచ్చినాడు స్టేషన్ రమ్మన్నారా కంప్లైంట్ ఏమన్నారా కొట్టారు కదా బ్యాక్గ్రౌండ్ అంతా చూపించు బ్యాక్గ్రౌండ్ మొత్తం చూపించు హడావిడి మొత్తం చూపించి ఎంత జరిగిందని తెలియాలి కదా తాళం దగ్గర ఉంది తాళం తీసుకొని నేను చేసిపోతా మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు చేరుకున్న అందాల భామలు.
మాకేం పని, మా అందాల పోటీలు మేము చేస్తాం, మనకు పక్క దేశంతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ అందాల పోటీలు అవసరమా అంటూ జయేష్ రంజన్ను ప్రశ్నించిన విలేకరి, నేను వార్ డ్యూటీలో లేను, మా పని మేము చేస్తున్నాం, బార్డర్లో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అంటూ సమాధానం ఇచ్చిన జయేష్ రంజన్. Sir, my question to Mr. Jayesh Ranjan. Sir, we are on the threshold of a war with our neighboring country. So how do you plan to proceed if things worsen and your plans fall flat? And there is also protests by some organizations against this event. So I have not been called for war duty, so I'm quite all right. I'll be happy to organize this event. Have you been called for war duty? So we are doing our job. Those who have requirements on the border and all, they will do their job. But of course, the police has taken all. I mean, I was just joking. I know the seriousness of the situation. There are tensions which are very palpable, and we all feel very, very disturbed at the way incidents have happened in the last 15 days. So it's a very serious thing. Our police department has a very stellar reputation. Telangana police is considered to be the best in the country. Some of their procedures, technology usage is on par with the best in the world also. So I'm sure they have understood the scenario, they have made arrangements, and I have participated in some of the reviews in which senior police officers have also explained what they are doing. And I feel very confident that we will be able to run a very, very safe and secure, but at the same time, a viewer-friendly, a visitor-friendly event here in Hyderabad. హైదరాబాద్లో మొదలైన డిఫెన్స్ మాక్ డ్రిల్. హైదరాబాద్లో పలు ప్రాంతాలలో మోగిన సైరెన్. సికింద్రాబాద్ మారేడుపల్లిలో మోగిన మాక్ డ్రిల్ సైరెన్. తెలంగాణ సెక్రటరియట్ కూడలి వద్ద 2 నిమిషాలు సైరెన్ మోగించిన ఫైర్ సిబ్బంది. కాచిగూడ రైల్వే స్టేషన్లో మోగిన మాక్ డ్రిల్ సైరెన్. హైటెక్ సిటీ సైబర్ టవర్ వద్ద మోగిన మాక్ డ్రిల్ సైరెన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.